సార్ అయితే ఇక రోడ్ అయితే ఇట్లా ఉంది, చాలా నీట్గా క్లియర్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇక్కడ బల్దియా అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఏ కొద్దిగంతైనా కచరా అయితే రోడ్డు మీద అయితే కనిపించదు మీకు. నేనైతే చాలాసార్లు గమనించిన, నీట్నెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. చూద్దాం ముంగట వెళ్తూ వెళ్తూ ఏం కనిపిస్తుందో, మీకు ఏం సర్ప్రైజ్ ఉంటుందో ఆ వీడియోలో ముందు ఉంటుంది. రోడ్డు మీద నడిచేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్త అయితే పాటించాలి. మన కేర్ఫుల్ మనమైతే చేసుకోవాలి. ఎందుకంటే వెహికల్ చాలా స్పీడ్లో వస్తాయి. కాకపోతే కొద్దిగంత మన జాగ్రత్తలో మనం ఉన్నామనుకో చాలా కేర్ఫుల్గా అయితే ఉంటుంది. ఫ్యామిలీని వదిలేసి బయట దేశాలలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొద్దిగంత జాగ్రత్త అయితే ఉండాలా. మా దోస్తులు అయితే ఇక ముంగటైతే వెయిటింగ్ చేస్తున్నారు నా కోసము. వచ్చి ఇక కలిసేసి ఇక పోవాలి. ఇక ఎటు పోదామంటారో, బీచ్కి పోదామంటారో లేకపోతే గార్డెన్కి పోదామంటారో తెలియదు. చూద్దాం. ఇల్లే హాయ్ బోలో. ఇగో మావాడు ఈడైతే ఇగో ఇగో ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ అయితే పడ్డది. మేమైతే బయటికి వెళ్తున్నాం. గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడే మనం పోవాలా, లేకపోతే పోరాదు. బయట గార్డెన్కి అయితే మావాళ్ళు అన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేము ముగ్గురం కలిసి, మావాళ్ళు ఏం తీసుకున్నారు, పెప్సీ తీసుకున్నారు, పొగ్గురం తీసుకున్నారు తెలియదు. ఇప్పుడైతే వెళ్తున్నాను, చూపెడతాను ప్రతి ఒక్క విషయము. చాలా చక్కగా అయితే చెప్తాను. చెప్తే నాదైతే ఇది ఫస్ట్ వీడియో, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మంచి చాలా ఉంది ఇక్కడ, చాలా బాగుంది ఇది. చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నది. మొత్తానికి గార్డెన్ అంటే ఇస్తూ ఉన్నది. చాలా చక్కగా ట్రీ చాలా బాగుంది. చూశారు కదా, వర్షం పడ్డా సరే కానీ ఇక్కడైతే చాలా ఇదైతే మంచిగా ఉంది. చూసాను గుమ్మాలన్నీ ఇచ్చేసారు. ఎందుకంటే ఇక్కడ ఆపడే. హాయ్ ఫ్రెండ్స్, మనకు ఎక్కడ ఎప్పుడు గార్డెన్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు దొరుకుతారు, కానీ మనకు వేప చెట్టు అయితే ప్రస్తుతానికి అయితే ఈ ఖత్తర్లో ఎక్కడ నేను చూడలేదు. ఇవ్వరి దాకా 3 years అయిపోతుంది. మీకు చూపెడతా దా, కమాన్ లెట్స్ గో. చూడు ఎంత మంచిగా ఉన్నదో చెట్టు చూడండి. వేప చెట్టు ఇది. మన ఇండియాలో అయితే బొచ్చడు ఉంటుంది, కానీ ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే ఇది 5-6 దగ్గరకు ఎప్పుడు లేని నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. ఫస్ట్ టైం మీకు చూపెడదామని ఈ వీడియో తీస్తున్నా.